ప్రముఖ నటుడు నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు తెరమీదకొచ్చాయి. విభేదాలు బగ్గుమన్నాయి. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్లాయి. చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది. తన భార్య భూమా మౌనికారెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను కొట్టాడంటూ మనోజ్ లిఖితపూర్వకంగా పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీనికి ప్రత్యేకంగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పై ఫిర్యాదు చేశారు. మనోజ్ కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు ఆయన. ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు రాసిన ఈ లేఖపై మంచు విష్ణు స్పందించారు. జల్పాలిలో గల తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదని మోహన్ బాబు రాసిన ఈ లేఖపై మంచు మనోజ్ స్పందించారు. జల్పల్లిలో గల తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదని, ఇది ఆత్మగౌరవానికి, భార్య పిల్లల భద్రతకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. ఒక మగాడిగా నేరుగా తన వద్దకు వచ్చి తనను ఏం చేసినా పర్వాలేదని, భార్య మీదకి వెళ్లడం సరికాదని మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లలను తీసుకొస్తున్నారని విమర్శించారు. భార్య పిల్లలు ఇంట్లో ఉండగా అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. తనకు తన భార్య పిల్లలకు భద్రత కల్పించాలని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశారని, అయినా వాళ్లు కూడా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐ స్వయంగా వచ్చి తనకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు అడ్డం తిరిగారని అన్నారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. కానిస్టేబుల్ ఇంటికి వచ్చి తన మనుషులు బౌన్సర్లను భయపెట్టారని, వేరే బాడీగార్డులను ఇంట్లోకి పంపించారని మంచు మనోజ్ అన్నారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన నిలదీశారు. తనకు వ్యక్తిగతంగా భద్రత కల్పిస్తున్న మనుషులను వెనక్కి పంపించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కొంచెం మీడియా కొంచెం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.